హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నిన్ననైతే నేను పార్ట్ 2 పెట్టాను కదా, మంచూరియా తయారీ విధానం వెజ్. ఇవాళ అయితే పార్ట్ 3. ఫస్ట్ అయితే నేను ఆయిల్ పోసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా. నేనైతే ఇంట్లోనే సింపుల్గా మనకి ఏమేమి ఉంటాయి అవితోటే చేస్తున్నా. నెక్స్ట్ అయితే సాస్ వేస్తున్నా. అన్ని సాసెస్ కూడా వేస్తాను, నేను ఓన్లీ టమాటో సాసే వేస్తున్నా. అయినా టమాటో సాస్తో కూడా బాగుంటుంది. నెక్స్ట్ అయితే కార్న్ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని వేయాలి. అది వేయకుంటే మనకు మంచూరియా అనేది జ్యూసీగా రాదు. నెక్స్ట్ మంచిగా మొత్తం కలపాలి. ఆనియన్స్ కూడా వేయచ్చు, కానీ నేను టైంలో మర్చిపోయినా. ఆనియన్స్ ఇంకా కళ్యామాకు అవన్నీ వేసుకోవచ్చు, నేను అవన్నీ మర్చిపోయినా అడవిలో. నెక్స్ట్ అయితే కరెక్ట్ అది మనకు జ్యూసీ అవుతుంది అని తెలిసేటట్టుగా వాటర్ పోసుకొని నెక్స్ట్ మళ్ళీ టమాటా సాస్ అనేది వేసుకున్నాం. ఓన్లీ టమాటా సాస్ మొత్తం కలపాలి మంచిగా కలిసేటట్టుగా. నెక్స్ట్ అయితే మంచూరియా మనం చేసుకుంటాం కదా ఆయిల్లో డీప్ ఫ్రై, అవి అయితే బాల్స్ వేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చాకనే తీసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి ఉడకబెట్టుకోవాలి, లేకుంటే లోపలనైతే ఉడకాయి. మొత్తం కలపాలి, కలిపి మంచి ఉడికేటట్టుగా చూసుకోవాలి. ఇక మనం రైస్ కార్న్ఫ్లోర్ వాటర్ అనేది వేసుకున్నాం కదా, అవి అయితే మొత్తం డ్రై అయిపోయేటట్టుగా చూడాలి. ఏం చూడండి, లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి మొత్తం, హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకోవద్దు, మాడుతుంది. నెక్స్ట్ టమాటా సాస్ వేసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా అయినాక బంద్ చేయాలి మొత్తం దగ్గరకు వచ్చినాక. నాకైతే వీడియోలో వాయిస్ ఓవర్ రావట్లేదు.